సమర్ ఇన్సైట్స్కి స్వాగతం. ఈ ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. గత 2 రోజులుగా మందుల శామ్యూల్ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. ఆయన మాట్లాడిన మాటలు చాలామందిని మానసికంగా కృంగదీశాయి. చాలామంది దాని మీద స్పందిస్తున్నారు. ముందుగా ఆయన ఏం మాట్లాడాడో ఒక్కసారి చూద్దాం. దళితులకు భారతదేశంలో ప్రమాదం పొంచి ఉన్నది. ఆదివాసుల అడవి కాలిపోతా ఉంది. మన జాతి నిర్మాణం కూలిపోతా ఉంది. మనవాద వ్యవస్థ మన ఇంటికి వచ్చింది. ఇప్పుడు ఆయన బాబురావు ముచ్చట చదివిండు. ఆడ లంజవడకరాలు తెలియదు, ఎవరికొడకరాలు తెలియదు. ఈ వ్యవస్థ ఇట్లా ఉంది. ఇందులో బ్రాహ్మణ కమ్యూనిటీ గురించి నేను మాట్లాడిన మాటలు తప్పు, నన్ను క్షమించండి అన్నాడు. శామ్యూల్, నువ్వు మాట్లాడిన మాటల్లో బ్రాహ్మణ కమ్యూనిటీ గురించి ఉన్న ఒకే ఒక్క మాట ఆడు. నీకు తెలంగాణలో ఆడు అంటారు, అది తీసేద్దాం. అది నువ్వు అన్న ఒకే ఒక్క మాట బ్రాహ్మణ కమ్యూనిటీ గురించి ఆడు అని పర్సనల్గా పిలిచావు. కానీ మిగతా అసభ్య పదాలను వాడింది బ్రాహ్మణ కమ్యూనిటీకి కాదు, బ్రాహ్మణ కమ్యూనిటీకి సంబంధించింది కాదు. అది పూర్తి సనాతన సాంప్రదాయానికి సంబంధించిన మాటలు. నువ్వు వేదాలని అగౌరవపరిచావు, సనాతన సాంప్రదాయాన్ని అగౌరవపరిచావు. ఈయన మాట్లాడిన తర్వాత గాంధీ భవన్లో కూర్చొని ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన నేను క్షమాపణ చెప్తున్నాను అని క్షమాపణ చెప్పాడు బ్రాహ్మణ కమ్యూనిటీకి. అది ఇప్పుడు చూద్దాం. కనుక బ్రాహ్మణ సోదరులకు నేను మనవి చేస్తూ ఉన్నా, మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మీకోసం ఒక్క వర్డ్ కూడా నేను వ్యతిరేకంగా మాట్లాడలేదు. దానికోసం నేను మీరు బాధపడితే దానికి నేను బాధ్యతగా నేను అది నిజం కాదని కూడా చెప్తా ఉన్నాను. ఇక అది ఇచ్చిపెట్టిగా ఇక బ్రాహ్మణులకు అయితే నేను ఒక మాట చెప్పేసిన. ఈయన క్షమాపణ చెప్పిన విధానం ఎలా ఉందో ఒక్కసారి చూడండి. అది అయిపోయింది, ఇక తీసేయండి అంటే ఎవడు క్షమించాడు నిన్ను? అసలు ఎవడు క్షమించాలి? బ్రాహ్మణ కమ్యూనిటీకి సంబంధించినంత వరకు ఎవరైతే అక్కడ వేద పండితుడు వచ్చాడో, ఆ బ్రాహ్మణోత్తముడు వచ్చాడో ఆయన నిన్ను క్షమించాలి. ఇది బ్రాహ్మణ కమ్యూనిటీకి సంబంధించింది కాదు. ఒకవేళ ఆ పర్సన్ని అలాగ ఆడు అని సంబోధించినందుకు బ్రాహ్మణ కమ్యూనిటీ ఎలా వాళ్ళు చర్యలు తీసుకుంటారనేది అది ఆ కమ్యూనిటీకి సంబంధించింది. కానీ నువ్వు క్షమాపణ కోరాల్సింది పూర్తి భారత జాతిని, సనాతన సాంప్రదాయవాదులను, హిందూ సమాజాన్ని నువ్వు క్షమాపణ అడగాలి. ఎందుకంటే నువ్వు కించపరిచింది ఒక్క బ్రాహ్మణుడిని కాదు, వేదాలను కించపరిచావు, సనాతన సాంప్రదాయాన్ని కించపరిచావు. అసలు ఇలాంటి అసభ్య పదాలను వాడేవాడికి అసలు ఎమ్మెల్యేగా ఎలా గెలిపించారు? నియోజకవర్గ ప్రజల్ని నేను అడుగుతున్నా. సర్వేపల్లి సత్యనారాయణ గారు ఈయనను వెనకేసుకొచ్చారు. అయ్యా మీరు వెనుకేసుకొచ్చారు, ఏమని వెనుకేసుకొచ్చారు? ఆయనకు అర్థం కాలేదు కాబట్టి అన్నాడు. అర్థం కాకుంటే నీ ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడతావా? నువ్వు చిన్నప్పుడు కూడా నీ గురువులు చెప్పింది నీకు అర్థం కాలే, ఇవే మాటలు మాట్లాడావు అక్కడ గురువుల దగ్గర. సనాతన సాంప్రదాయాన్ని కించపరిచి అతను ఏం చేయలేదు, అర్థం కాలేదు మాట్లాడుతున్నాడు. అర్థం కావడానికి మీరు అర్థం చేసుకోవడానికి ఏం ప్రయత్నించారు? అసలు ఆయన్ని వెనకేసుకొస్తావా నువ్వు? ఏ విషయంలో వెనకేసుకొచ్చావు? ఏమంటున్నావు? అసలు ఒక దళితుడని కించపరుస్తున్నారు. భారతీయ జనతా పార్టీకి దళితులకు పడదు కాబట్టి కించపరుస్తున్నాడు అంటావా? దాని మీద స్పందించిన వాళ్ళంతా ఎవరు భారతీయ జనతా పార్టీలో? పోనీ భారతీయ జనతా పార్టీ వదిలేద్దాం, నువ్వు దళితుడనే కార్డు తీసుకొచ్చావు కదా సత్యనారాయణ గారు, మీరు దళితుడనే కార్డుని ముందట పెట్టారు కదా. అసలు ఈయన దళితుడేనా? ఆయన పేరేంటి? మందుల శామ్యూల్. వాళ్ళ నాన్న పేరేంటి? మందుల ఏసయ్య. ఒక మందుల ఏసయ్యకు పుట్టిన మందుల శామ్యూల్ దళితుడు ఎలా అవుతాడు చెప్పండి? రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నారా మీరు? అసలు ఎవరైతే
మత మార్పిడి చేసుకొని క్రిస్టియానిటీని అనుసరిస్తారో వాళ్ళు ఏ ఎస్సీ కానీ ఈ రిజర్వేషన్స్ ఏవి కూడా పనిచేయవు అనేది మన రాజ్యాంగంలో ఉంది. దాన్ని చాలా కోర్టులు ధృవీకరించాయి. ఆ విషయం తెలియకుండానే మీరు ఎమ్మెల్యే అయిపోయారా? అంటే ఇప్పుడు ఒక్క దళితుడు అనే కార్డు పెట్టుకోగానే మొత్తం ఎస్సీ సమాజము అంత సమాజం అన్ని సమాజాలు మీ వెనుక నడవాలా? అసలు ఏం చేస్తున్నారు మీరు? మీరేం మాట్లాడుతున్నారు? భారతీయ జనతా పార్టీ ఎస్సీలకి మిగతా కమ్యూనిటీకి విభజన చేస్తుందని. అసలు విభజన ఎవరు చేశారు? దళితుడు అనే కార్డు ఎవరు తీసుకొచ్చారు? ఆయన మాట్లాడిన మాటలు ఏమున్నాయి అక్కడ? దళితులని మొత్తం నిర్వీర్యం చేస్తున్నారు, అడవులను మొత్తం ఎవరు చేశారు అడవులను నిర్వీర్యం? భారతీయ జనతా పార్టీ రాకముందు అన్ని సంవత్సరాలు 60-70 సంవత్సరాలు పరిపాలించిన పార్టీ ఏది? అప్పుడు ఏ దళితుడు ఎంత డెవలప్ అయ్యాడు? అసలు ఈ పార్టీకి నిజంగా మీరు అంత కరెక్ట్గా అమలు చేసి ఉంటే ఈరోజు దళితుడు అనేవాడు ఒక్కడు కూడా ఉండకూడదు. ఒక్కరు కూడా మనకి బిలో పావర్టీ లైన్ ఉండకూడదు. గరీబీ హటావో అన్నీ మీరు తీసుకొచ్చారు కదా, మరి ఏవి అవన్నీ ఎక్కడ పోయాయి? ఇప్పుడు మీకు ప్రాబ్లం వచ్చేసరికి దళితుడు అనే కార్డు తీసుకొస్తారా? అసలు ఒక్కరికైనా మనస్సాక్షి అనేది ఉందా కాంగ్రెస్లో? అసలు ఆయన ఎలా గెలిచాడు? కాబట్టి ఆ నియోజకవర్గ ప్రజలకి, అలాగే మన గౌరవనీయ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి నేను ఈ వీడియో పూర్వకంగా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, దీన్ని సుమోటోగా తీసుకొని ఆయన యొక్క అభ్యర్థిత్వాన్ని పునఃపరిశీలన చేసి, ఆయన అసలు నిజానికి ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వాడు కాదు కాబట్టి ఆయనని వెంటనే ఎమ్మెల్యే పదవి నుంచి డిస్మిస్ చేయాల్సిందిగా కోరుతున్నాను నేను. ఇంతమంది ప్రజలు మిమ్మల్ని వాళ్ళ ప్రతినిధిగా మిమ్మల్ని అసెంబ్లీకి పంపిస్తే మీరు మాట్లాడే మాటలు ఇవా? ఒక భారత జాతిని కించపరిచే విధంగా మాట్లాడతారా మీరు అసలు? అంటే మీరు నాయకులయ్యాము, మేము ఏది మాట్లాడినా నడుస్తుంది అనుకుంటున్నారా? ఇప్పుడేమో అదే దొంగ ఏడుపులు ఏడ్చి గాంధీ భవన్లో కూర్చొని నేను ఎవరికి క్షమాపణ కోరావు నువ్వు అసలు? మళ్ళీ తర్వాత విలేకరులు అడిగిన ప్రశ్నకు అది అయిపోయింది, అది పక్కన పెట్టండి. ఎక్కడ పక్కన పెట్టారు? ఎవడు పక్కన పెట్టాడు? పక్కన పెట్టాల్సింది సనాతన సాంప్రదాయవాదులు, హిందూ సమాజం పక్కన పెట్టాలి, నిన్ను పక్కన పెట్టాలి. నిన్ను అసలు ఎక్కడ కానీ చరిత్రలో ఎక్కడ కనబడకుండా చేయాలి. కాబట్టి నేను అన్ని సామాజిక వర్గాలకి నేను వినమ్రంగా వేడుకునేది ఏంటి అంటే, ఈయన గురించి మీరందరూ కూడా మీ సైడ్ నుంచి రిక్వెస్ట్లు పంపండి. ప్రధాన న్యాయమూర్తి గారికి, గవర్నర్ గారికి లెటర్లు రాయండి. ఈయన యొక్క అభ్యర్థిత్వాన్ని పునఃపరిశీలన చేయమని చెప్పండి. అసలు ఇలాంటి వాడు మనకి నాయకుడిగా పనికిరాడు. మనం ప్రతినిధిగా మనం ఏదైతే గెలిపించి పంపించామో ఇది మన యొక్క రాంగ్ డిసిషన్. ఇలాంటి వాడు మన ప్రతినిధిగా పనికిరాడు. మనకి ఏ రకంగా పనికిరాని వాళ్ళని మనం ఏరవేస్తూ పోతేనే మన భారత జాతి ముందు పడుతుంది. కాబట్టి మనము మన సనాతన సాంప్రదాయవాదులం అందరం కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుందాం. అండ్ బ్రాహ్మణ సమాజానికి నేను చేసే రిక్వెస్ట్ ఒక్కటే, అయ్యా ఇది ఆ ఒక్క పర్సన్కి బ్రాహ్మణ సమాజానికి సంబంధించింది కాదు, ఇది పూర్తి సనాతన సాంప్రదాయానికి సంబంధించింది. ఆయన ఒక మనిషిని కించపరచలేదు, ఒక వర్గాన్ని కించపరచలేదు. ఆయన పూర్తి భారత జాతిని కించపరిచాడు, వేదాలను కించపరిచాడు. కాబట్టి దీన్ని చాలా సీరియస్గా తీసుకోండి. మీరందరూ కూడా దీన్ని మీరు ప్రతిఘటిస్తారని ఆశిస్తూ, మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. జై హింద్, జై భారత్.